విద్య దదాతి వినయం అంటే చదువుకున్న వాడికి వినయం ఉంటుంది అని అర్థం. అంటే విద్య లేనివాడు వింత పశువు అనేవాడు పూర్వం ఇప్పుడు చాలా పాత నానుడిది. అంటే విద్య అనేది ఎంత ముఖ్యమైనదో జీవితంలో తెలియజేస్తుంది మనకి ఈ మాట. కాబట్టి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ప్రపంచాన్ని చదవడానికి, ప్రపంచం మనుషుల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ విద్య అనేది మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి, మనల్ని గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పుకోవడానికి విద్య అనేది అతి ముఖ్యమైన అంశము. ఆ విద్య అనేది అతి వినయాన్ని, చక్కని వినయాన్ని, గురువుల ఎడ, పెద్దల ఎడ వినయాన్ని, గొప్ప జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి జ్ఞానాభివృద్ధి కోసం విద్యను అభ్యసించే వారికి జ్ఞానం ఉంటుంది అని అర్థం ఇక్కడ. అంటే మనం బుద్ధి జ్ఞానములు అంటాం కదా, అలాగా విద్య అనేది జ్ఞానాన్ని, బుద్ధిని, చక్కని బుద్ధి వికాసాన్ని ప్రకాశింపజేస్తుంది. మనుషుల యొక్క మనస్తత్వాలని, బుద్ధి వికాసాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్య అనేది ఎంత ఆవశ్యకత అంటే చాలా ఈ రోజుల్లో అత్యావశ్యకం. చదవాల్సింది, అందరూ చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, పైకి ఎదగాలి, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి, గురువుల్ని ఏ విధంగా పూజించాలి నేర్పించేదే విద్య. విద్య అనేది కేవలం ఉద్యోగాల కోసమే కాదండి. కేవలం ఉద్యోగాల కోసమైతే, సంపాదన కోసమైతే బోల్డన్ని మార్గాలు ఉన్నాయి సంపాదించడానికి. ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాదు, కోటీశ్వరులుగా మారుతున్నారు. చిన్న వ్యాపారంతో కోటీశ్వరులుగా మారుతున్నారు. కానీ అతను చదువుకునేది 4వ క్లాసు 5వ క్లాసు. కానీ మనకి జ్ఞానము, బుద్ధిని, చక్కని బుద్ధిని వికసింపజేసేది విద్య. దదాతి వినయం మనం చెప్పుకున్నట్లుగా వినయాన్ని, ఆ వినయం అనేది ఏంటి? పెద్దలను ఏ విధంగా పూజించాలి, గౌరవించాలి, గురువుని ఏ విధంగా గౌరవింపజేయాలి, చిన్నపిల్లల్ని ఏ విధంగా ఆదరించాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, సమాజంలో ఎలా బ్రతకాలి అని బుద్ధిని వికసింపజేసేదే విద్య. కాబట్టి చదువుకున్న వాడికి ప్రపంచంలో ఎక్కడైనా స్థలం ఉంది, చోటు ఉంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. విద్వాంసుడు ప్రపంచంలో ఎక్కడైనా పూజింపబడతాడు. విద్వాంసుడు అంటే చదువుకున్నవాడు. చదువు అనేది అంటే చదువే కాదు, ఏ విధమైనటువంటి విద్య అయినా, అన్ని రకాల విద్యలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రంగంలో నిష్ణాతునైన వాడు ప్రపంచంలో ఎక్కడైనా పూజింపబడతాడు, గౌరవింపబడతాడు అనేది దీని యొక్క అర్థం, అంతరార్థం. కాబట్టి విద్య మనం చదువుకునే పిల్లలకి కేవలం చదువుకుంటున్నారు కానీ సరైన జ్ఞానములు అభివృద్ధి చెందటం లేదు. ఏదో మార్కుల కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో చదువుతున్నారు తప్ప దీని యొక్క పరమార్థము, అంతరార్థము ఏమిటో తెలియచేయాలి వారికి. విద్య ఏమిటని, దాని యొక్క విలువ ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి అని తెలియచేయాలి. లేకపోతే వాళ్ళు అజ్ఞానంగా అలాగే ఉండిపోతారు. కేవలం ఉద్యోగాల కోసమో మార్కుల కోసమో కాదు విద్య. వినయాన్ని, చక్కని జ్ఞానాన్ని, బుద్ధిని ఇచ్చేది విద్య. కాబట్టి పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడితే అవతల వారు హర్షిస్తారు, మనం మాట్లాడే ప్రతి మాట కూడా అవతల వాడి మనసుని నొప్పింప చేయకూడదు. నొప్పించకుండా మాట్లాడటమే నిజమైన విద్య. నొప్పించటము అంటే కఠినమైన మాటలతో, మాటే ఒక శూలంలాగా గుచ్చుకునేట్టుగా అవతల వాడికి అవమానకరంగా, ఇబ్బందికరంగా మాట్లాడకూడదు అని తెలియజేస్తుంది విద్య. జ్ఞానాన్ని, అందుకే చదువుకున్నవాడికి చదువు లేనివాడికి తేడా అదే. చదువుకున్నవాడు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని ఆలోచించి స్థితప్రజ్ఞత కలిగి బుద్ధిని ఉపయోగించి చక్కని ఆలోచన చేస్తాడు, గబాలన నిర్ణయం తీసుకోడు. కానీ మూర్ఖుడు, చదువుకోనివాడు గబాలన ప్రతిదానికి నిర్ణయం తీసేసుకుంటాడు. గబగబా నిర్ణయాలు తీసేసుకుని గబగబా నిర్ణయాలతో తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. అతని స్వార్థం కోసం, లేకపోతే అతనికి ఏదో జరిగిపోయిందని పిచ్చి భ్రమతో తప్పటడుగులు వేసుకుని తప్పటి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి చదువుకున్న వాడికి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారానే తనను తాను అభివృద్ధి చేసుకుంటాడు. తనని తాను వృద్ధి చేసుకుని సమాజంలో గొప్పగా నిలబడతాడు, తలెత్తుకొని నిలబడతాడు.
10 మందికి ఆదర్శంగా నిలబడతాడు. చూడరా వాడు ఎంత బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడో, అంత ఎదిగినా కూడా, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడమే నిజమైన వ్యక్తి యొక్క లక్షణం. ఆకాశం అంత ఎత్తు ఎదిగినా కూడా మనం చూస్తున్నాం ఇవాళ కూడా ఎందరో మహనీయులు, మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు మన కంటి ముందే ఉన్నారు, కనపడుతున్నారు ఇప్పుడు మనకి. వారు అతి వినయం, వారికి ఏమి రాదు అనేట్టుగా వినయంగా ఉంటున్నారు. కాబట్టే ప్రపంచం అంతా వాడిని కీర్తిస్తోంది. ఏమీ లేనివాడు ఎగిరెగిరి పడుతూ ఉంటాడు, అకారణంగా గొడవలు పడుతూ ఉంటాడు, అకారణంగా తగాదా పడుతూ ఉంటాడు, అకారణంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపము, క్రోధము అత్యంత ప్రమాదకరం. క్రోధోమూలమనర్థానాం, క్రోధ సంసార బంధనం. ధర్మక్షేకరం క్రోధ, తస్మాత్ క్రోధం విసర్జయేత్. క్రోధం అనేది మనిషిని పతనానికి దారితీస్తుంది, ధర్మాన్ని నశింపజేస్తుంది, విచక్షణను కోల్పోయేలా చేస్తుంది, తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి అరిషడ్ వర్గాలలో క్రోధము, కోపము అనేది అత్యంత ప్రమాదకరం. చీటికి మాటికి కోపం వచ్చేయడం, చీటికి మాటికి అలగడం, చీటికి మాటికి ఏదేదో ఊహించుకోవడం, అపోహలతో ఉండడం అనేది అతని యొక్క మూర్ఖత్వానికి చిహ్నంగా ఉంటుంది, అమాయకత్వము, అజ్ఞానానికి చిహ్నంగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ పరిస్థితిని అర్థం చేసుకుని, కోపాన్ని నిగ్రహించుకుని, సాత్వికంగా ఆలోచించి ముందుకెళ్తేనే విజయ పథంలోకి వెళ్తాము, అందరి చేత కీర్తింపబడతాము, అందరూ మెచ్చుకునే విధంగా ఉంటారు. ఓర్పు పట్టాలి, సహనము, క్షమ. ఓర్పు లేనివాడు ఎందుకు పనికిరాడు. ఓర్పు పట్టాలి. గబగబా నిర్ణయాలు తీసేసుకోకూడదండి. జీవితంలో ఎవరికైనా సరే చెప్పే మాట ఇదే. గబగబా నిర్ణయాలు తీసేసుకోవడం, గబగబా అనాలోచిత నిర్ణయాలతో తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కొంతమంది అజ్ఞానంతో. కాబట్టి ప్రతిదీ ఆలోచించాలి, 1కి 10 సార్లు సునిశ్చితంగా ఆలోచించాలి. ఆలోచిస్తే మనకి అసలు విషయం బోధపడుతుంది. ఆహా, ఇదా నేను తప్పుగా ఆలోచించానే, అయ్యో ఇదే అసలు విషయం అని తర్వాత మనం నాలి ఖర్చుకున్నా, తల కొట్టుకున్నా కూడా ఫలితం ఉండదు. కాబట్టి చూసిందల్లా నిజం కాదు, విన్నదల్లా నిజం కాదు. కంటి ముందు కనపడేది కొన్నిసార్లు మనకి అక్కడ ఏదో జరిగితే మనం ఏదో అనుకోవచ్చు. విన్న ప్రతి మాట కూడా మనకి సంబంధించిందే అనుకోవడం అందుకో అమాయకత్వం. మనకి సంబంధం లేదండి, ఎవరో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, మనకి సంబంధం లేదు అనుకున్నవాడు ధైర్యంగా రోడ్డు మీద గబ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అదే ప్రతివాడిని గమనిస్తూ మన గురించే మాట్లాడుకుంటున్నారేమో, మన గురించే నవ్వుకుంటున్నారేమో అని అజ్ఞానంతో వెళితే అక్కడే ఆగిపోతాడు. కాబట్టి ఇంతకీ చెప్పవచ్చేది ఏంటంటే, విద్య అనేది అత్యావశ్యకం. అది జ్ఞానాన్ని, బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. విద్య లేనివాడు ఎటువంటి జ్ఞానము లేకుండా మూర్ఖుడిగా మిగిలిపోతాడు. ఈ విద్య వల్లే మనకి స్థితప్రజ్ఞత కలుగుతుంది. అరిషడ్ వర్గాలను మనం అదుపులోకి ఉంచుకోగలుగుతాం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అవి 6 శత్రువులు కూడా మనల్ని తినేస్తూ ఉంటాయి. అనుక్షణం మనల్ని పతనానికి, కింద పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి జ్ఞాని అయినవాడు, బుద్ధి ఉన్నవాడు, విద్యావంతుడు విచక్షణతో ఆలోచించి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను జయించి ముందుకు సాగుతాడు. అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటాడు. అందరి నోట కీర్తింపబడుతూ ఉంటాడు. అతడే నిజమైన మనిషి, అతడి యొక్క జన్మయే సార్థకత. కాబట్టి అందరూ గ్రహించాల్సింది ఇదే.